నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే ఊహించడం కష్టం. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు పెరుగుతుంటాయి, కొన్ని అప్పటికప్పుడు పడిపోతుంటాయి. ఎందుకు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు పడిపోతాయో ఊహించడం కష్టం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. కాగా గత కొన్నేళ్లుగా దేశీయ సూచీలు తీవ్ర ఊగిసలాటకు గురవుతున్నాయి. అయినా ఓ స్టాక్ మాత్రం దూసుకుపోతుంది. అదే ప్రముఖ అగ్రిటెక్ కంపెనీ ఏవిఐ పాలిమర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ గత సెషన్ ఎండింగ్ లో అదరగొట్టింది. ఇది మొదటి సెషన్ లో 14.49 వద్ద స్థిరపడగా శుక్రవారం రోజు లోయర్ సర్క్యూట్ లో ఓపెన్ అయిన మళ్ళీ ఇంట్రాడేలో 5% అప్పర్ సర్క్యూట్ తో 15.21కి చేరింది. అక్కడే స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ 143.10 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 29.41 కాగా కనిష్ట ధర 5.43గా ఉంది. గత ఏడాది వ్యవధిలోనే ఈ స్టాక్ ఏకంగా 130% పుంజుకోగా ఈ క్రమంలో 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 2.30 లక్షలు వచ్చాయి. ఇక్కడ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ఉన్న ఈ స్టాక్ ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్ కొట్టేందుకు ప్రధాన కారణం ఒకటి ఉంటుంది. జూన్ 4న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై బోనస్ షేర్లు స్టాక్ స్ప్లిట్ ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇక్కడ స్టాక్ స్ప్లిట్ 1:10 రేషియోలో, బోనస్ ఇష్యూ 10:1 రేషియోలో ఉంటుందని పేర్కొంది. ఇక్కడ స్టాక్ స్ప్లిట్ 1:10 రేషియోలో అంటే ఒక్కో ఈక్విటీ షేరు కాస్త 10 షేర్లుగా మారుతుంది. అదే మళ్ళీ బోనస్ ఇష్యూ 10:1 రేషియోలో అంటే కూడా ఒక్కో షేరుపై అదనంగా 10 షేర్లు వస్తాయి. ఈ లెక్కన 10 షేర్లపై అదనంగా 100 షేర్లు వస్తాయి. అలా మొత్తంగా ఒక్క షేరు కాస్త మొత్తం 110 షేర్లుగా మారుతుందని చెప్పొచ్చు. దీనికి అనుగుణంగా షేర్ ధర అడ్జస్ట్ చేస్తారు, అంటే తగ్గుతుందని చెప్పొచ్చు. కానీ ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ మాత్రం మారదు. ఈ క్రమంలోనే కంపెనీ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.